గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. నవంబర్ 11న ఎన్నిక జరుగుతుంటే నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది, అదే రోజు ఫలితం వెల్లబడుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతోంది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 22న నామినేషన్ల మీద స్క్రూటినీ అనేది జరుగుతుంది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక నవంబర్ 14వ తేదీన కౌంటింగ్, ఫలితాల విడుదల అనేది ఉంటుంది అని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ని రిలీజ్ చేసింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఇప్పటికే రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు చాలా కీలకంగా భావిస్తున్నాయి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు కూడా మొదలయ్యాయి. అయితే అందరికంటే ముందుగానే ఎన్నికల బరిలోకి నిలబడినటువంటి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఉప ఎన్నిక అనివార్యమైనందున ఇక్కడ అకాల మరణం చెందినటువంటి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది. ఈ ఎన్నికల బరిలో తాము ముందు వరుసలోనే ఉన్నామని చెప్పింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయాయి. అయినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ని 3 పార్టీలు చాలా తీవ్ర స్థాయిలో జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమ సత్తా ఏంటో చూపించుకోవాలని 3 పార్టీలు కూడా ఈ ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నాయి. బీహార్ ఎన్నికల తేదీని ప్రకటించిన వెంటనే జూబ్లీహిల్స్లో కూడా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక ముందు నుంచి కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. 6 నెలల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది జరగబోతోంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి చూస్తే అక్కడ సర్వేల మీదే జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఎంపిక చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 3 అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేశారు. కేవలం జూబ్లీహిల్స్ మాత్రమే కాదు, లోకల్ బాడీల్లో కూడా ఒక్కొక్క స్థానానికి సంబంధించి 3తో ఒక ప్రాబబుల్స్ లిస్ట్ని తయారు చేయాలి అని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా 3 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. ఇది ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి డీటెయిల్స్ని కూడా పంపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వం గతంలో ఎంఐఎం పార్టీ తరఫున బరిలోకి దిగి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నవీన్ యాదవ్తో పాటుగా హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరు, అలాగే సిఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక దీంతో పాటుగా ఇక్కడి నుంచి బరిలో దిగాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తాను బరిలో ఉన్నాను, తన పేరు కూడా రేస్లో ఉంది అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున 4 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్లతో పాటుగా ఎవరెవరికి ఏ కార్పొరేట్ డివిజన్లని ఏర్పాటు చేశారో వారందరూ కూడా క్యాంపెయిన్లలో మునిగి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రచార కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా మరో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశమయ్యారు. యాక్చువల్గా ఇక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రాటజీతో పాటుగా ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఇక్కడున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి సమీకరణలు ఉన్నాయి అనే దాని మీద పార్టీలు కూడా అంచనాలు వేస్తున్నాయి. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి మేలు జరుగుతుంది, కేవలం అక్కడ ఎన్నికవడం మాత్రమే కాదు, దీనివల్ల పార్టీకి మేలు జరిగే ఒక అభ్యర్థిని కూడా ఎంపిక చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వచ్చింది. గతంలో అనివార్యమైనటువంటి కంటోన్మెంట్ ఎన్నికలో కూడా ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ లాస్యనందిత కూడా అకాల మరణం చెందడంతో జరిగినటువంటి ఉప ఎన్నిక అనివార్యమవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ సానుభూతి ఓట్లు ఫలించలేదు అనే భావనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా సానుభూతి పవనాలు వీయవు, దీంతో సానుభూతి ఓటు అనేది ఉండదు, అది వీగిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలి అనేటువంటి అంచనాలు, దానికి తగ్గ స్ట్రాటజీలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే బలమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడం, ఆ అభ్యర్థి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలు జరుగుతోంది, ఇలాంటి అంచనాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది. ఇక బీజేపీ కూడా అభ్యర్థి కోసం ఒక
3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జూబ్లీ హిల్స్ నేతల అభిప్రాయాలను, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలను కూడా సేకరించింది. టికెట్ రేసులో లంకల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. దీపక్ రెడ్డి గతంలో కూడా ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ ఎన్నికలో బరిలో నిలిచారు. తను ఇప్పుడు సెంట్రల్ కమిటీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీపక్ రెడ్డితో పాటుగా కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ కూడా టికెట్ ఆశించారు. వీరందరూ కూడా గతంలో తమకు టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగా క్యాంపెయిన్లు కూడా చేసుకున్నారు. తమ క్యాడర్ని బలపరుచుకునే ప్రయత్నాలు కూడా చేశారు. బట్ ఇప్పుడు ఆశావాహుల పేర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ గతంలో ఇక్కడి నుంచి బరిలో దిగినటువంటి అభ్యర్థి దీపక్ రెడ్డికే ఇస్తారా, లేకుంటే సరికొత్తగా ఇతర పేర్లను కూడా ఎవరినైనా ఎన్నిక చేస్తారా, ఇతర నాయకులని అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అకాల మరణం మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వచ్చినటువంటి ఈ ఎన్నికలో ఇప్పటికైతే ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పోటీ అనేది ఉండబోతోంది. పార్టీలన్నీ చాలా కీలకంగా భావిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ క్యాంపెయిన్లు అనేది కేవలం ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వాయిస్ కాల్స్ అనేవి కూడా వచ్చాయి. వాయిస్ కాల్ ఓటింగ్లో ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంచనాలు కూడా వినిపించినటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే కేవలం సునీత మాత్రమే తనకి సంబంధించి పేరునైతే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇక కాంగ్రెస్ బీజేపీ కూడా అతి త్వరలోనే మరికొద్ది గంటల్లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక భావన కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసింది. నవంబర్ 22 లోపు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలని వివరాలని కూడా వెల్లడించింది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ 2025 నవంబర్ 22తో ముగుస్తోంది. అంటే ఈలోపే ఎన్నికలు జరపాలి, ఫలితం రావాలి అనేటువంటి అంచనాతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ని రిలీజ్ చేసింది. 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది అని సిఈసి అనౌన్స్ చేసింది. సో ఈ 2వ విడతలో భాగంగా తెలంగాణలో కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. ఇక 14వ తారీఖున రిజల్ట్ అనేది రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనితో పాటుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి, అలాగే అక్కడున్నటువంటి ఓటర్ల జాబితా, మహిళలు పురుషులకు సంబంధించినటువంటి జాబితాతో పాటుగా అనుసరించాల్సినటువంటి పద్ధతులు, జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వివరాల్ని అందించింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.